సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే విధంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సులభతరం చేసింది. ఈ మేరకు పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెల పింఛన్ ఇచ్చే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనినే స్పౌజ్ కేటగిరీగా గుర్తించిన ప్రభుత్వం పింఛను మంజూరు చేస్తోంది. కాగా సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం పర్యటన సందర్భంగా స్పౌజ్ కేటగిరీ కింద వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు కొత్తగా 5,402 మందికి వితంతువు కేటగిరీలో పింఛను అందించింది. వీరికి డిసెంబర్ 31న 4,000 రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా గత 3 నెలలుగా వివిధ కారణాలతో పింఛన్ తీసుకొని 50,000 మందికి కూడా అందించనున్నారు. స్పౌజ్ కేటగిరీలో పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.